టైం. సో మీరు 'కేడీ' మూవీలో, ఆ తర్వాత 'గోల్కొండ హై స్కూల్' మూవీలో మాకు చాలా వరకు కనబడ్డారు కానీ 'బిగ్ బాస్' హౌస్‌లో సరిగ్గా కనబడలేదు అంటున్నారు. మరి మీరేమంటారు? నేను మీరేమంటారో నేను దానికే ఒప్పుకుంటానండి. ఇప్పుడు ఫస్ట్ 1 వీక్ నేను చాలా ఆడాను. అండ్ డెఫినిట్‌గా అందరూ చాలా ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకొనున్నారు ఆ టైంకి. బట్ ఎందుకో ఎక్కడో ఒక చిన్న టాస్క్‌లోనో లేకపోతే చిన్న చిన్నవి అంటే ఒక మనిషిలో చాలా చాలా వ్యక్తిగతంగానో లేకపోతే ఎన్నో ప్రభావాలు జరుగుతూ ఉంటాయి. నాకు తెలీదు అలా జరుగుతాయని చెప్పి. అండ్ నాకు అదొక కొత్త ఎక్స్‌పీరియన్సే కాబట్టి నేను వాటిని ఫేస్ చేస్తున్నాను కాబట్టి, నాలో నేను ఎన్నో కొన్ని విషయాలు తెలుసుకున్నాను అక్కడుండి. బట్ మేమందరం ఆత్మీయులమే. మేమందరం కలిసి ఆట ఆడాము. నేను చాలా అంటే బయటకొచ్చిన తర్వాత జనాల రియాక్షన్ చూస్తే, నేను కనిపించలేదన్నారు గదా! మరి ఇంతమందొచ్చి నాతో మాట్లాడుతున్నారేంటి? ఇంతమందొచ్చి హ్యాపీగా నాతో ఆడారండి అని చెప్తున్నారు అంటే, నాకెక్కడో 'బిగ్ బాస్' ఫ్యాన్స్ అందరూ, టెలివిజన్ ఎంటర్‌టైన్‌మెంట్ ఫ్యాన్స్ అందరూ, సినిమా లవర్స్ అందరూ ఒక్కసారిగా ఓకే. ఈ అబ్బాయి గదా! అని చెప్పేసి నా గురించి చూసిన వాళ్ళున్నారు అని నేను బయటకొచ్చిన తర్వాత మెసేజ్ చూడడం గానీ, కమెంట్స్ చూడడం గానీ, ఇవన్నీ నన్ను చాలా ఆనందంకి వ్యక్తం చేసిందండి. సో, నేను కనిపించానా, కనిపించలేదా అనేది మీకే వదిలేస్తున్నాను. లేపోతే ఇలా మీ ముందు కూర్చోను గదా నేను. యాహ్! నాగార్జున గారు ఫైర్ స్టోన్ అని చెప్పి లోపలికి పంపించారు కదా! సో, ఆ ఫైర్ మిస్ అయిందని మేమందరం అనుకుంటున్నాం. అండ్ మీకిచ్చిన పవర్ ఎందుకని మీరు యూజ్ చేసుకోలేకపోయారు? నేను నా పవర్ యూజ్ చేశానండి. మీరు కరెక్ట్‌గా చెప్తే. నేను పవర్‌ని ఎప్పుడు యూజ్ చేసుకోవాలనే దానికన్నా రిస్క్ ఫ్యాక్టర్‌లో పెట్టుకొని మరీ యూజ్ చేశాను. ఆ విషయంలో నన్ను అంటే లైక్ పవర్ నేనొక్కడినే యూజ్ చేసుకోవడం కాదు. నేను ఇంకొకళ్ళకి కూడా యూజ్ చేయొచ్చు ఆ పవర్. డెఫినిట్‌గా నాకు క్యాపబిలిటీ ఉందని నేను నమ్మాను కాబట్టి, నేను ఒక వీక్ నేను రిస్క్‌లో ఉన్నా గూడా నేను ఆ పవర్ యూజ్ చేయలేదు. ద అదర్ వీక్ నామినేషన్స్ టైమ్‌లో గూడా నేను యూజ్ చేశాను. సో, ఆ ముందు వీకే నేను యూజ్ చేసుంటే డెఫినిట్‌గా నేను నామినేషన్స్‌లో ఉండకుండా ఉండేవాడిని. సో, అక్కడికెళ్ళిందే నేను ఆడడానికి. సో, రిస్క్ అంటే మనం ఉన్న ఎంటర్‌టైన్‌మెంట్ ఫీల్డే ఆటోమేటిక్‌గా ముందు నుంచే అదొక రిస్క్ ఫీల్డ్. లేకపోతే ఎప్పుడు ఏది ఎలా జరుగుతుందో మనకు తెలీదు. అలాంటిది హౌస్‌లోకెళ్ళిన తర్వాత అదే మైండ్ సెట్‌తో ఎళ్ళాను నేను. సో, ఉంటామా, వెళ్ళిపోతామా అనేది పక్కన పెడితే, మనం ఎలా ఆలోచిస్తున్నాం, ఎంత ధైర్యంగా ఉన్నాం అనేదే నా మైండ్‌లో ఉండింది. సో, ఆ విధంగానే నేను ఆడాను గేమ్. సో ఫైర్ స్ట్రాంగ్‌గా అడుగుపెట్టారు. హ్మ్. కానీ ఫైర్ అనేది చూపించకుండా వచ్చేసారు అంటున్నారు. మరి మీరేమంటారు? సార్ ఫైర్ స్టార్మ్‌గా నేను వెళ్ళాను అనేది అది కేవలం మాకు పెట్టిన ట్యాగ్ సార్. వెళ్ళి మేము వెళ్ళింది ఖచ్చితంగా ఫైర్ చూపించడానికే ఆర్ ఎల్స్ ముందుగా వెళ్ళిన వాళ్ళందరూ కూడా వాళ్ళ ఫైర్‌ని వాళ్ళు చూపించడానికే వెళ్లారు. వెళ్ళిన తర్వాత మా ఆట తీరు గానీ, మేము గానీ గ్రూప్ గేమ్స్ అయి ఉండాలి. సో, నేనొక్కడినే వెళ్లి ఆడితే సరిపోదు. ఎందుకనంటే అక్కడున్న టాస్కులు గానీ, అక్కడున్న కొన్ని మీకు మీకు తెలిసే ఉంటాయి. బయట మనం ఒక్కళ్ళమే సపోర్టివ్‌గా ఎంతో ముందుకెళ్ళలేము. సో, అందరూ మనకు తోడుండాలి. మన ఇంట్లో వాళ్ళ సపోర్ట్ ఎలా ఉంటదో, మన స్నేహితుల సపోర్ట్ ఎలా ఉంటుందో, అలానే హౌస్‌లో కూడా కొన్ని రిలేషన్స్ గానీ, కొన్ని ఎక్స్ ఫ్యాక్టర్స్ గానీ ఉంటాయి. సో, ఆ సపోర్ట్ మా ఫైర్ స్టార్మ్స్‌లో మేము మేమందరం కలిసికట్టుగా సరిగ్గా ఆడలేకపోయాం. ఆ ఎఫెక్ట్ నా మీద కూడా ఉంది అనేది నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను. బిగ్ బాస్ బట్ శ్రీనివాస్ సాయి అంటే మార్నింగ్ సాంగ్ వచ్చినప్పుడే కనబడతాడు. ఈవినింగ్ పడుకునేటప్పుడే కనబడతాడు. సాంగ్ వచ్చినప్పుడు మంచిగా డాన్స్ చేస్తాడు. మీకు తినేటప్పుడు కూడా కనిపించలేదా మీకు? యాహ్! సాంగ్ వచ్చినప్పుడు అంటే నేను అదే చెప్తున్నాను గదండీ! నాకు ఇన్ని సినిమాలు చేసినా గానీ నేను డాన్స్ బాగా చేస్తాననే గుర్తింపు నాకెప్పుడూ రాలేదు. ఓకే. నేను నా యాటిట్యూడ్ ఇలా ఉంటుంది. ఈ అబ్బాయి ఇలా ఉంటాడు, ఇలా మాట్లాడతాడు అని నా సినిమాల ద్వారా తెలుసు గానీ, నేను పర్సనల్‌గా ఏంటి అనంటే సర్ప్రైజ్ అయ్యాను. బయటకొచ్చిన తర్వాత బాబు నీ పేరు సాయి గదా! బాబు నువ్వు డాన్స్ చాలా చేశావు అని అంటే, నా పార్టిసిపేషన్ నేనెక్కడ ఇవ్వాలనుకుంటున్నాను, నేనెక్కడ ఇచ్చాను అనేది నాకు ఎంతవరకు చూపించారు, ఎంతవరకు చూపించలేదు, ఇలాంటి కంప్లెయింట్స్ నా దగ్గర లేవు. ఎందుకనంటే ఐ డోంట్ నో. ఒక్కసారిగా నేను బయటకొచ్చిన తర్వాత మీ అందరి అప్రిసియేషన్సే నాకొచ్చాయి గాబట్టి, నాకెక్కడా గూడా నేను కనిపించలేదు, లేకపోతే అక్కడ నేను సరిగ్గా ఆడలేదు, ఇక్కడ సరిగ్గా ఆడలేదనేది లేదు. ఎందుకంటే, ఒక వీక్ గూడా నేను నాకు సరిగ్గా తిట్టించుకోలేదు. అండ్ ఫస్ట్ వీక్ నన్ను అప్రిషియేట్ చేశారు. హౌస్‌లో ఎవ్రీ కంటెస్టెంట్‌కి నేనే టార్గెట్. ఫస్ట్ టార్గెట్ నేనే. బయటికి పంపించడానికి. వాళ్ళు చురుగ్గా ఆడుతున్నారని ఇమాన్యుయల్ నాకు కాంప్లిమెంట్ ఇవ్వడం, సుమన్ అన్న నాతో క్లోజ్‌గా ఉండడం గానీ, సంజన గారు గానీ, అందరూ గూడా నాకిచ్చిన ప్రశంసలు ఇవన్నీ గూడా అవి బయటికొచ్చాయో లేదో నాకు తెలీదు గానీ, అది ఎంతవరకు. బట్ ఐ యామ్ పర్సనల్లీ వెరీ, వెరీ హ్యాపీ.
అయితే అంటే బిగ్ హౌస్ బాస్ హౌస్ లో ఉండాలంటే బాండింగ్స్ వల్లే ఉన్నారని చెప్పని అంటున్నారు. అసలు మీరు ఆ బాండింగ్ లేకపోవడం వల్ల బయటకు వచ్చేసారా? బాండింగ్స్ అంటే రిలేషన్స్ మనకి అక్కలు అమ్మలు ఇలా ఉండాలని కాదండి. బాండింగ్స్ అంటే మనకి బయట లైఫ్లో సపోర్ట్ ఎలా ఉంటుందో, ఎందుకంటే ప్రతి టాస్క్కి లింక్ అయి ఉంటుంది. ఒక ఫ్రెండ్ ఉండాలి, లేకపోతే మనకు సపోర్ట్ ఉండాలి, ఓటింగ్ టాస్క్స్ ఉంటాయి, చాలా ఉంటాయి విధి విధానాలు. సో అటువంటి వాటికి ఖచ్చితంగా బాండింగ్స్ అని కాకుండా మనల్ని మనం ప్రూవ్ చేసుకోవడానికి కొన్ని సపోర్టివ్ ఫ్రెండ్షిప్స్ కూడా ఉండాలి. అందులో తప్పే లేదు ఏమాత్రం. అయితే హౌస్ లో ఎవరిని నామినేట్ చేసినా శ్రీనివాస్ సాయి నామినేట్ చేస్తే శ్రీనివాస్ సాయి గొడవ పెట్టాడు, శ్రీనివాస్ సాయి అరవడు అని చెప్పేసి మిమ్మల్ని నామినేట్ చేశారు అని చెప్పేసి ప్రజలు ఉద్దేశిస్తున్నారు. మరి మీరేమంటారు? నేనేమో అలా అనుకోవట్లేదండి. ప్రజలు కూడా అలా ఉద్దేశిస్తున్నారని నేను అనుకోలేదు. ఎందుకంటే దీన్ని కొత్తగా వింటున్నాను అంతే. ఎందుకంటే శ్రీనివాస్ సాయి ఏం అనడు, ఏమి అంటాడు అనేది ఏం లేదండి. మీరు నా ఆట చూసుంటే కనుక నేను ఆడిన కంటెస్టెంట్స్తో నన్ను ఎప్పుడు కూర్చోబెట్టినా కానీ, లేకపోతే ఎప్పుడు మాకు డిబేట్ జరిగినా కానీ, నేను అరుస్తున్నానో లేకపోతే సాయి ఫైర్ అవుతున్నాడనే డిస్కషన్సే హౌస్ లోపల నాతో ఉండింది. కానీ ఎక్కడా కూడా సాఫ్ట్గా ఉన్నాడు ఇటువంటివి ఏమీ లేవు. మీరు మళ్ళీ ఒకసారి వీడియోస్ వెనక్కి వెళ్ళి చూస్తే మీకు తెలుస్తుంది ఆ నామినేషన్స్లో నేను మాట్లాడిన విధానాలు. అయితే మీరు బిగ్ బాస్ హౌస్ లో అప్రాక్సిమేట్ గా 3 వారాలు ఉన్నారు. ఆ 3 వారాలు 4 వారాలు ఉన్నాను. 4 వారాలు. మీకు ఇన్ఫర్మేషన్ క్లియర్గా లేనట్టుంది. 4 వీక్స్ ఏం నేర్చుకున్నారు మీరు? 4 వీక్స్ నా గురించి నేను తెలుసుకున్నానండి. పక్కన వాళ్ళ గురించి పక్కన పెట్టండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే వాళ్ళు నా ముందు నటిస్తున్నారా, సరిగ్గా ఉంటున్నారా, ఎలా ఉంటున్నారా అనేది నాకు తెలియదు. ఎందుకంటే నేను మధ్యలో వెళ్ళాను ముందు నుంచి. అండ్ వాళ్ళకి ఆల్రెడీ ఒక టీం ఉంది. మేము ఎప్పుడైతే ఫైర్ స్టార్మ్స్ లోపలికి వెళ్ళామో అక్కడ ఆల్రెడీ ఒక ఎగ్జిస్టింగ్ గ్రూప్ ఉండింది. వాళ్ళ మధ్యలో పోటీ ఉండింది. మేము వెళ్ళిన తర్వాత వాళ్ళంతా ఐకమత్యంగా ఆడారు, మేము ఆడలేకపోయాం ఫైర్ స్టార్మ్స్. ఎందుకంటే ఫైర్ స్టార్మ్స్ని పంపించిన ఇంటెన్షనే అక్కడ మేమందరం కూడా ఐక్యమత్యంగా వాళ్ళని ఎదుర్కోవాలనే ఉద్దేశంతో మమ్మల్ని పంపించారు. కానీ నేను ఒక్కడిని అక్కడ ఐకమత్యం అంటే అందరూ కలిసే కదా ఆడాలి. సో నేను ఒక్కడిని కాదు కదా అక్కడికి వెళ్ళి అందరినీ ఫేస్ చేయాలి. వాళ్ళు చాలా బాగా ఆడారు ఓజీ టీమ్. డెఫినెట్గా ఫైర్ స్టార్మ్స్కి వచ్చేసరికి కొంచెం మా కమ్యూనికేషన్ గ్యాప్స్ వచ్చాయి. అండ్ ఆరోగ్యరీత్యా ఆయేషా వెళ్ళిపోవడం కానీ, లేకపోతే ఇంకా వేరే ఇష్యూస్ వల్ల ఫైర్ స్టార్మ్స్ ముందు నుంచి వెళ్ళిపోవడం కానీ, సో మేమే టార్గెట్ అయ్యాం ప్రతిసారి. చాలా పాజిటివ్ ఫీలింగ్ ఉందండి. క్యాపబుల్గా తను తీసుకుని వెళ్ళింది కదా లాస్ట్ వరకు. తను పోరాడింది అన్ని విధాలుగా లాస్ట్ వీక్ వరకు ఉంది. యాక్చువల్లీ నేను అడగాలి మీ అందరినీ ఆమె మీద ఫీలింగ్స్ ఏంటి అంటే. డైరెక్ట్గా అంటే మీరు ఇప్పుడు ఆమె సెకండ్ రన్నరప్ దాకా వెళ్ళింది, కప్పుకి ఆల్మోస్ట్ వెళ్ళింది అంటే డెఫినెట్గా మీ అందరి సపోర్ట్తోనే కదండి వెళ్ళింది, లేకపోతే వెళ్ళేది కాదు కదా. సో తను ఖచ్చితంగా ఆట బాడింది కాబట్టి ఆ స్థాయి వరకు వెళ్ళిందని నేను నమ్ముతున్నాను. సంజయ్ గారికి మీరు కెప్టెన్సీ టాస్క్ లో సపోర్ట్ చేయలేదు, దివ్య గారు చేశారని చెప్పి మాట్లాడారు కదా, సో దాని గురించి మీ ఒపీనియన్ చెప్తారా? నా ఒపీనియన్ ఇన్నర్ హౌస్లో ఏముంది అదే నా ఒపీనియన్ అండి. సో చెప్పండి. అంటే మైనస్ అయిందంటారా? నాకు మైనస్ అయిందో ప్లస్ అయిందో నాకు తెలియదండి. నాకు తెలిసినంత వరకు నాటైతే నేను ఎవరికి సపోర్ట్ చేయాలనుకుంటున్నానో నేను అదే సపోర్ట్ చేసుకుంటూ వెళ్ళాడాను. సో అక్కడ మాకేమీ పర్సనల్గా ఎటువంటి ఇంటెన్షన్స్ లేవు. సో నేను ముందు నుంచి మీరు గమనిస్తే ఫస్ట్ వీక్లో నేను బాల్ గేమ్ ఆడినప్పుడు కూడా దివ్య నువ్వు కెప్టెన్ అవ్వాలి అని చెప్పి ఆ అమ్మాయిని నేను ముందుకు తీసుకొచ్చి ఆడాను. సో అదేవిధంగా ఆ అమ్మాయి కెప్టెన్సీ టాస్క్లో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా నా సపోర్ట్ అక్కడికి వెళ్ళింది. మాధురి గారికి నాకు గొడవైన మాట వాస్తవమే, కానీ దాని తర్వాత మేము ఎప్పుడు నామినేషన్స్లో నామినేట్ ఏం చేసుకోలేదు మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే. ఎందుకంటే ఆవిడని నేను నామినేట్ చేసే లోపల ఆవిడకి 4-5 బోర్డులు పడిపోయేవి. సో ఆవిడ వ్యక్తిగతంగా మీ ముందు ఎలా ప్రొజెక్ట్ అయ్యారో నాకు తెలియదు, కానీ లేకపోతే నా గురించి ఆవిడ హౌస్లో మాట్లాడినవి నేను బయటకు వచ్చాక నేను చూశాను. కానీ నాకు ఆవిడ మీద వ్యక్తిగతంగా ఎటువంటివి లేవు. అండ్ ఆవిడ మరి బయటికి ప్రొజెక్ట్ అయిందో లేదో 2-3 సార్లు ఆవిడ హౌస్లో ఏడవడం కానీ, వాళ్ళ పిల్లల్ని గుర్తు చేసుకోవడం కానీ, ఆవిడ సాఫ్ట్ కార్నర్ కూడా నేను చూశాను. సో ప్రతి మనిషిలో నెగిటివ్ పాజిటివ్ ఉంటుంది. సో గుడ్ ఆర్ బ్యాడ్ ఉంటుంది, అది మనం బయటకు చూపించాం. ఆవిడ బయటికి బ్యాడ్ బాగా ప్రొజెక్ట్ అయ్యి ఉంటుందేమో, కానీ హర్ గుడ్ కూడా నేను చూశాను. అంటే లోపల హౌస్లో మీరందరూ గుడ్ అనుకున్న వాళ్ళ బ్యాడ్ నేను చూశాను. ఓకే, హౌస్లో ఉంటే మీకు ఎలా అనిపించిందని అడిగారు కదా, చెప్తున్నాను. మీకు గుడ్ అనిపించిన వ్యక్తుల్లో బ్యాడ్ నేను చూశాను, అండ్ బ్యాడ్ అనుకున్న వ్యక్తుల్లో గుడ్ కూడా నేను చూశాను. సార్ మీరున్న 4 వారాల్లో మీ బర్త్డే సెలబ్రేషన్ జరిగింది, మీరు ఎలా అభిప్రాయపడ్డారు? అది లైఫ్ టైం అంటే
మన పుట్టినరోజు బిగ్ బాస్ హౌస్లో జరుగుతుంది అంటే కోట్లాది మంది సమక్షంలో జరుగుతున్నట్టే. అంటే మనం ఏదో ఫ్రెండ్స్ నలుగురిని పిలుచుకొని మనం పార్టీ చేసుకుంటాం. నేను హౌస్లోకి వెళ్ళేంత వరకు అక్కడ నాకు ఎవరూ పరిచయం లేరు. మీ అందరూ చెప్పినట్టే సాయి చాలా సాఫ్ట్గా ఉంటాడా, లేకపోతే సాయి అరవడా, లేకపోతే అరుస్తాడా అని మీరే అక్కడ అందరూ కలిసి కరెక్ట్గా అదే వీక్లో భరణి గారు, శ్రీజ గారు కూడా హౌస్ లోపలికి రీఎంట్రీ ఇచ్చారు. అదే మూమెంట్కి మేము అందరం భరణి గారికి, శ్రీజకి టాస్క్లు ఆడాల్సి వచ్చింది. సో నేను ఆ మూమెంట్లో ఉన్నప్పుడు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. వాళ్ళందరూ కూడా వాటర్ మెలన్తో నీట్గా కట్ చేసి శ్రీజ కానీ, డిమోన్ పవన్ కానీ, వీళ్ళందరూ మొత్తం ఇమాన్యుయల్ కానీ వీళ్ళందరూ కూడా, సంజనా గారు అయితే చాలా బ్యూటిఫుల్గా ప్రజెంట్ చేశారు నాకు. సో మీరందరూ చూశారు కదా ఏం జరిగింది. సో పరిచయం అయిన వ్యక్తుల మధ్యలో జరగడం వేరు, పరిచయం కాని వ్యక్తుల మధ్యలో వాళ్ళు 2 వారాల ముందు పరిచయం అయ్యి కోట్లాది మంది మీ అందరూ ఇంతమంది చూస్తున్నప్పుడు సెలబ్రేట్ చేయడం అనేది నాకు అదృష్టం అండి. అండ్ అంత మంచి స్పేస్లో మనందరం కలిసాం ఆ పాయింట్లో. దానికి నేను చాలా హ్యాపీ. సో సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. ఇంకొక క్వశ్చన్ ఏంటంటే నా నుంచి, బాండింగ్స్ పెట్టుకుంటేనే ఫైనల్ వరకు ఉంటారు అంటే రీతు గారు కానివ్వండి, డెమాన్ గారు కానివ్వండి, కళ్యాణ్ గారు కానివ్వండి, తనుజ గారు కానివ్వండి, మీరు ఒక యంగెస్ట్ పర్సన్, లుక్స్ హ్యాండ్సమ్, బట్ మీరు కూడా ఎవరైనా ఒక పర్సన్ తో లవ్ ట్రాక్ నడిపిస్తే ఫైనల్ వరకు ఉండేవాళ్ళేమో అని మా అభిప్రాయం. ఎవరున్నారు? ఆయిషా వెళ్ళిపోయింది మధ్యలో. ఆయిషా గారితో నేను లవ్ ట్రాక్ పెట్టుకోవాలని లేదండి. ఇప్పటివరకు బిగ్ బాస్ హౌస్లో ఒక అమ్మాయి అబ్బాయి బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నట్టు, అంటే లైక్ మేము ట్రాక్లు పెట్టుకోవడము ఇవన్నీ నిజంగా ఇట్స్ నాట్ స్క్రిప్టెడ్. నేను ఇంతకుముందు నేను కూడా తక్కువ అంచనా వేసేవాడిని. నేను ఎందుకు వెళ్ళాలి అందులోకి అనుకునేవాడిని. వెళ్ళినాక నాకు తెలిసింది ఏంటి అని అంటే, ప్రతి ఒక్క యంగ్స్టర్కి నేను చెప్తుంది ఒకటే, ఏ ఆపర్చునిటీ వచ్చినా యూటిలైజ్ చేసుకోండి. అందులో బిగ్ బాస్ అనే ఆపర్చునిటీ ఏం చేస్తుంది అని అంటే, మిమ్మల్ని మీకు వ్యక్తిగతంగా మీరు ఎలాంటి వాళ్ళో తెలియడం పక్కన పెడితే, ఫస్ట్ ఆఫ్ ఆల్ లైఫ్ లెసన్స్ చాలా తెలుస్తాయి. థింగ్స్ అంటే ఏదో మనం హాస్టల్లో వెళ్ళి జాయిన్ అయ్యి బట్టలు తుక్కోవడం, వంట వండుకోవడం కాదండి. మనం ఇమీడియట్గా ఫ్రెండ్షిప్ చేసిన వాళ్ళనే మనం నామినేట్ చేయాలి. మన గురించి తెలుసుకుంటున్న వాళ్ళే మన ఫ్రెండ్స్ కాదు, వాళ్ళు మనల్ని నామినేట్ చేయడానికి కూడా మనతో ఫ్రెండ్షిప్ చేస్తూ ఉండొచ్చు. సో అక్కడ మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. సో మీరు ఇండివిజువలే, అక్కడ ఆలోచించే విధానం మీద ఇండివిజువల్ అయి ఉండాలి. ఆడాలి అంటే అక్కడ టాస్కుల్లో మీకు కూడా ముగ్గురిని కాంపౌండ్ చేసి పెడతారు, కంపానియన్స్ని పెడతారు. సో బాండింగ్సే ఉండాలి అనేది కాదు, అది ఫామ్ అవుతుంది. అదొక ఫీలింగ్స్తో ఫామ్ అవుతుంది, ఒక ఎమోషన్లో ఫామ్ అవుతుంది.